వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలి. స్టీల్ సిటీ సిఐటియు డిమాండ్. దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. 2 రోజుల పాటు రాష్ట్రమంతటా మోస్తరు వర్షాలు. ఆరోపణల నిరూపణకు 2 ఏళ్లు సరిపోవా? నిప్పులు చెలరేగిన మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి. తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేక సేవలో భాగంగా ప్రముఖుల పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నైవేద్య విరామ సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలా గిల్, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి, వంగల్పూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్ సవిత, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరి తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సేవించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు జూన్ 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటు 2 సంవత్సరాలు కావస్తున్న ఈరోజు తిరుపతి తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు అనేక విధాలుగా రాష్ట్ర ప్రజల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. ఒక దుర్మార్గమైన పరిపాలనని ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి పరిపాలనని, ప్రజలకు మంచి చేకూర్చే పరిపాలనని అనుకున్నటువంటి ప్రజానికానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని, మరి అలాగే స్వామివారి దర్శించుకొని మరి ఆయన ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో మరింత మంచి చేకూర్చేలా పనిచేసే ఆశీర్వాదం కావాలని రావడం జరిగింది. కాలనడకతో ఈరోజు డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పిహెచ్సిల పరిధిలోని మానసిక వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులు, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ దీప్ చంద్ పేర్కొన్నారు. గంటేడు మండలం పెదమజ్జిపాలెం పిహెచ్సి పరిధిలో గల వైద్య సిబ్బందికి ఈరోజు ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి మానసిక రోగులు అయిన వారికి ఉచితంగా మందులు ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా మహిళల్లో ఆందోళన ఎక్కువగా ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఆటిజం ఉన్న పిల్లలు గుర్తించి వారికి చికిత్స అందజేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పిహెచ్సిలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే వాళ్ళని ట్రీట్ చేయడానికి వస్తుంటాం. సో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో వీళ్ళకి అసలు మెంటల్ హెల్త్ కండిషన్స్ ఏంటేంటి ఉంటాయి అంటే, మందు మానిపించవచ్చు, మందు తాగే వాళ్ళు ఎవరన్నా మానేద్దాం అనుకుంటే మందు మానిపించడానికి మాత్రలు ఉంటాయి, కౌన్సిలింగ్ చేస్తాం. ఇది కాకుండా ఆందోళన సమస్య చాలా ఎక్కువ మందికి ఉంటుంది, లేడీస్లో పర్టికులర్గా. ఆందోళన తగ్గించడానికి మాత్రలు పెట్టచ్చు. తర్వాత నిద్ర సమస్య. నిద్ర మామూలుగా కొంతమందికి తక్కువ పడుతుంది, కొంతమందికి మధ్య మధ్యలో లేచేయడం, కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఇలాగ అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది కాకుండా ఫిట్స్ అంటే ఎపిలెప్సీ ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. చిన్నపిల్లలు అంటే ఆటిజము, ఏడిహెచ్డి, కాండక్ట్ డిజార్డర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎల్డర్లీ పీపుల్ అంటే మతిమరుపు సమస్యలు ఉండి కొంతమంది నైట్ అంతా పడుకోకుండా ఇంట్లో వాళ్ళకి అరుపులు కేకల వల్ల ఇంట్లో వాళ్ళు కూడా పడుకోకుండా డిస్టర్బెన్స్ ఉంటారు. ఎస్కోట పట్టణ కేంద్రంలో వైసీపీ నిరసన ర్యాలీలో నియోజకవర్గ పరిశీలకులు కొట్టు భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. పోలీసులు రూప్ ద్వారా అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైసీపీ శ్రేణులు పట్టుదలతో నిరసన ర్యాలీ కొనసాగించారు. వెన్నిపోటు దాడు చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ నినాదాలు హోరెత్తించారు. ఈ ర్యాలీ సందర్భంగా పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య ఒకానొక సమయంలో వాగ్వాదం జరగడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన ర్యాలీ సంజీవని హాస్పిటల్ నుండి దేవిగుడి జంక్షన్ వరకు సాగింది. సహాయం చేయలేదు సరిగదా, ఎవరడిగినా మీ ఇంట్లో మన నియోజకవర్గంలో 4 లక్షల జనాభాకి జగనన్న ఏ విధంగా అయితే ఆదుకున్నాడో గత 5 ప్రభుత్వంలో ఈ కూటమి చేస్తున్న ఈ మోసాలు మళ్ళీ జగనన్న ప్రభుత్వం మాకు కావాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎస్కాట్ నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున వేల సంఖ్యలో ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాతో నడిచారు. జగనన్న మళ్ళీ మాకు కావాలి, సంక్షేమం కావాలి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని అంటూ అదొకటే కాకుండా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ వెన్నుపోటేం ఆగదు. ప్రతి ఏడాది కూడా పథకాలు ఎగ్గొట్టుకుంటూ చివరిలో ఏమో సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమం చేసుకుంటూ మొత్తం ప్రజల్ని మభ్యపెట్టినా ఈరోజు ప్రజలకు అన్నీ అర్థమయ్యాయి. మా నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడే సుమారుగా 80% కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాలు నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నధర మన్యం జిల్లా సాలూరులో తన నివాసం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు మెయిన్ రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు రాజన్నధర. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు దగా పట్టారు. నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం అమ్మేసుకుంది అని ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులు కడుపు కొట్టింది. ఆడబిడ్డ నిధి ఏమైందో చంద్రబాబు చెప్పాలని అన్నారు. 2 ఏళ్లకే కడుపు మండి ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన హామీలకు నెరవేర్చకుండా ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. అందరికి కూడా 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. అంటే ఎస్సీలకు ఎన్నుపోటు పొడిచారు, బీసీలకు ఎన్నుపోటు పొడిచారు, ఎస్టీలకు ఎన్నుపోటు పొడిచారు, అలాగే మైనారిటీలకు ఎన్నుపోటు పొడిచారు. ఎన్నుపోటు కార్యక్రమం నిర్వహించిన కారణాలు ఇవేనమాట. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో కూడా మనందరికీ తెలుసు. మనకు మహిళలకు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇల్లు అని చెప్పారు ఆయన మేనిఫెస్టోలో. ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారన్నారు. ఇచ్చారా అని అడుగుతున్నాను. 1, 2 ఇచ్చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి కూడా మరి ఎన్నుపోటు పొడిచారు. ఇదైనా ఆయన చెప్పింది పరిపాలన అడుగుతున్న మహిళది ఆయన చెప్పిన పరిపాలన. అలాగే మనం చూసుకుంటూ పోతే రైతులకి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. సంవత్సరానికి 20,000. ఆయన మొత్తం ఇచ్చిందంతా లెక్క చూస్తే అంతే కలిపి మరి 10,000 కనిపించడం. విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కొంటకిండం, రాజకిండం, కిండం, అగ్రహారం గ్రామాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల పేరుతో రైతుల నుంచి భూములు సేకరించి వారికి ఉపాధి లేకుండా చేస్తున్నారని తెలియజేశారు. జిల్లాలో మూతపడ్డ కంపెనీలు తెరిపించి ఉపాధి చూపించాల్సిన ప్రభుత్వం రైతులకు భూమి లేకుండా చేసి వారి జీవనాధారాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణబాబు, నర్వ రామారావు, నియోజకవర్గ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు మామిడి వెంకటరమణ పాల్గొన్నారు. ఈనాటి కూటమి ప్రభుత్వం పన్నాగం పలుకుతుంది. రైతులకి మాయమాట చెప్పి మభ్యపెట్టి నీకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎంఎస్ఎంఈ పార్కు పేరుతోటే భూసేకరణ జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మొదటిదానికి మొగులేనప్పుడు కడదానికి కళ్యాణంలాగా 10 నెలల క్రితం సేకరించిన 68 ఎకరాల ఎస్ఎంఎస్ఈ పార్క్కి మరలా అదనంగా మరొక 150 ఎకరాలని సేకరించడం అనేది ఇది దుర్మార్గం, ఇది తప్పని కూడా చెప్తున్నాం. ఎందుకంటే జిల్లాలోనే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, బొబ్బుల లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే అరుణ జూట్ మిల్లు,
అలాగే జూట్ మిల్లు మూతపడినప్పటికి కూడా ఉన్న మిల్లును తెరిపించి ఉపాధి కల్పించాల్సింది పోయి నిరుద్యోగ సమస్యని నిర్మూలించాల్సింది పోయి ఈరోజు నిరుద్యోగ సమస్యని పెంచే విధంగా నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తారేమన్న భయంతోనే ఉపాధి అవకాశం కల్పిస్తాం, పరిశ్రమలు స్థాపిస్తాం, ఎంఎస్ఎఫ్ పార్కులు నిర్మిస్తామని చెప్పేసి బలవంత భూసేకరణ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ కొండకిండం, రాచకిండం, కిండం అగ్రహార గ్రామాల్లోని 70% వరకు జిరాతీ భూమి గల వాళ్ళు ఉన్నారు. ధర్మపురి సర్వే నెంబర్ 86లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా నుండి పోరాడి కాబడిన ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక పోస్టాఫీస్ వద్ద బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. భూమిపై ఎటువంటి కోర్టు స్టేలు లేకపోయినా అధికారులు నిబంధనల పేరుతో నాంచుల ధోరణి అవలంబిస్తున్నారని, కబ్జాదారులు మళ్లీ కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని సంఘం అధ్యక్షులు రెడ్డి నారాయణరావు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే మార్గదర్శకాలను సడలించి అర్హులైన పేదలందరికీ వెంటనే పట్టాలు అందించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ అప్పలరాజు రెడ్డి, చెన్నా ధర్మారావు, ఈశ్వరరావు, శ్రీను, శంకర్రావుతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వం గుర్తించింది అది ప్రభుత్వం తాలూకు ఆస్తులని పేదవారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. మరి ఇది వెంటనే సీఎం గారు దీన్ని పరిగణలో తీసుకొని వారికి వెంటనే పట్టాలు మంజూరు చేసి అక్కడ ఉన్న పేదలందరూ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి ప్రభుత్వం కల్పించుకొని వెంటనే చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత వేగవంతం చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి అయితే ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు ధర్మపురిలో ఎస్ నెంబర్ 86, 1, 2, 3, 4, 5లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బడుగు బలహీన వర్గాల సంఘం తరఫున రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. సరే, ప్రధానంగా ధర్మపురి భూమిలో ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సంబంధ హస్తాలు చెక్కున్నటువంటి భూమిని ఈరోజు రెవెన్యూ అధికారి యంత్రాంగం కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోతులాగా వ్యవహరిస్తున్నటువంటి రెవెన్యూ అధికారి యంత్రాంగాన్ని కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ధర్మపురిలో మరి 86, 1, 2, 3, 4, 5లో మరి 3 ఎకరాల 77 సెంట్ల ప్రభుత్వ భూమిని గుర్తించమని అనేక రూపాలలో బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున పోరాటాలు చేయగా ఎట్టగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇప్పటికే హైకోర్టు కూడా వెళ్ళున్నారు. వారికి ఏ విధంగా స్టే కానీ ఇంజక్షన్ కానీ ఆర్డర్ ఇవ్వలేదు. భవిష్యత్తులో వారికి స్టే ఇవ్వకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని జీవో పాస్ చేసి ఆ ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించాలని కూడా ఈరోజు మేము విజయనగరంలోని పాఠశాలలు విద్యార్థుల రాకతో కలకల్లాడుతున్నాయి. సంస్కృత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లలిత కుమారి విద్యార్థులకు పుష్పగుచ్చాలు, స్వీట్లు అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు. రంగురంగుల అలంకరణల మధ్య జరిగిన ఈ వేడుకలో క్రమశిక్షణతో కూడిన విద్య ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం చిన్నారుల సందడితో ఉత్సాహంగా సాగింది. (26, 27) నూతన విద్యా సంవత్సరానికి విద్యార్థులకి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మా కమిషనర్ గారు మరియు ఆర్జేడీ గారు మరియు డిఓ గారు, డిప్యూటీఓ గారు ఆదేశాల మేరకు నిన్నటి వరకు కూడా పాఠశాల పరిసరాలన్నీ పరిశుభ్రం చేయించడం జరిగింది. రూమ్లన్నీ కూడా కడిగించి క్లీన్ చేయించి, గ్రౌండ్ అంతా క్లీన్ చేయించి, వాటర్ ట్యాంకులన్నీ క్లీన్ చేయించడము, రిపేర్లు ఉన్నటువంటి ట్యాప్స్ అన్నీ కూడా రిపేర్ చేయించడం, వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేయించడం జరిగి పిల్లలందరికీ కూడా మామిడి తోరణాలతోటి నూతన విద్యార్థులకి, మా పాత విద్యార్థులకి అందరికీ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మాకు అడ్మిషన్స్ 6th క్లాస్ ఇప్పటి వరకు 73 మంది వచ్చారు. ఇంకా మిగిలిన తరగతులన్నీ కూడా మరొక 10-15 మంది ఉన్నారు. ఇంకా రావడానికి అవకాశం ఉంది. మాకు లాస్ట్ ఇయర్ 474 ఉన్నారు. ఈసారి 520 టార్గెట్ ఇచ్చారు. ఇప్పటి వరకు నాకు 493 మంది జాయిన్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ మా 10th క్లాస్ రిజల్ట్ 500 దాటి 10 మందికి వచ్చింది. 72 మంది వెళ్తే
500 దాటి 10 మందికి వచ్చింది. 574 హైయెస్ట్. ఎమ్మెల్యే మేడం కూడా ఆ అమ్మాయిని హానర్ చేయడం జరిగింది. అలాగే పాఠశాలలో టీచర్లందరూ కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఉన్నారు. మా ఈ ఘనత సాధించినటువంటి ఉపాధ్యాయులందరికీ అలాగే విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 26-27 విద్యా సంవత్సరానికి అందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. యోగాంధ్రలో భాగంగా విజయనగరం పాల్నగర్ వెళ్లే దారిలో యోగాసనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగాభ్యాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగాను దినచర్యలో భాగంగా చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సందర్భంగా పలువురు శిక్షకులు వివిధ రకాల యోగాసనాలు ప్రదర్శించి అందరికీ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యోగాకు సంబంధించి ఈరోజు మనం 5వ రోజు జరుపుకుంటున్నామండి. మన పాల్నగర్లో జరుపుకుంటున్నామండి. ప్రతిరోజు జరుపుకుంటున్నాము, ఈరోజు పాల్నగర్లో జరుపుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యోగా అనేది ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో, తద్వారా ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి అందరూ ఈ మన డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, వైద్యుల దగ్గరికి వెళ్లకుండా, ఏ రోగాలు బారిన పడకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన ఇంటికి ఈ యోగాని చేర్చుకోవాలండి. అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం మన డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుందండి. కాబట్టి దీంతోపాటు ఇప్పుడు 21వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ విరివిగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేసి 21వ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4 నుండి జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు, అలాగే ఈరోజు శుక్రవారం బొబ్బిలి మాజీ శాసనసభ్యులు సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఆధ్వర్యంలో ఓంకార్ థియేటర్ జంక్షన్ నుండి తాండ్రపాపారాయుడు విగ్రహం వరకు భారీ ఊరేగింపు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికీ వాటిని కూడా లెక్క చేయకుండా 4 మండలాల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంగి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దీనిపై ప్రశ్నించిన వారిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనేటువంటి నిరసన ర్యాలీలు ఊరు వాడ అనకుండా అన్ని చోట్ల కూడా, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా జరుగుతూ ఉంది. అయితే మన తాలూకా ఉత్సాహం కానీ, మన తాలూకా అభిమానం కానీ, మన తాలూకా నాయకుడి పైన ఉన్నటువంటి గౌరవ భావాన్ని కానీ చూడలేక ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. తిరుపతి ఎస్వి వర్సిటీ ఐ-జీ బ్లాకుల మధ్య చిరుతపల్లి కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుతున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. వర్సిటీ పరిసరాల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు. ఈ నెల ఆఖరు వరకు భక్తుల తాకిడి కొనసాగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తుండటంతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 18 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుంది. రద్దీ దృష్ట్యా భక్తులు సొంత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. నిన్న స్వామివారిని 75,428 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీకి 4.50 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 4.34 లక్షల లడ్డూలు విక్రయించగా 2.98 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు సూచనల మేరకు క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు గంటా రవి, గంటా పోలి నాయుడు కలిసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 55 సమస్యలు నమోదు కాగా వీటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కూటమి యువనేత అవనాపు విజయ్ జన్మదినోత్సవం సందర్భంగా నగరంలోని పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని 3 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ప్రేమ సమాజంలోని అన్నదానంతో పాటు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తన నివాస వద్ద అభిమానుల సమక్షంలో విజయ్ కేక్ కట్ చేయగా అభిమానులు ఆయనకు పుస్తకాలు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు పిల్ల విజయ్ కుమార్తో కలిసి విజయ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు అందుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నా పుట్టినరోజు సందర్భంగా మరో అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవనండి అలాగే అవనాపు విజయ్ యువసేన మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతిసారి కూడా పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ మా అభిమానులు సమక్షంలో జరుపుకుంటూ అలాగే పుట్టినరోజు నాడు ప్రతిసారి కూడా అభిమానులు నాకు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాన్నగారు చెప్పినట్టు మా నాన్నగారు అడుగుజాడల్లో ఆయన బాటల్లోని ప్రజలకి మనం అవకాశం ఉన్నంత వరకు సహాయం చేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి నాన్నగారు మాకు బాటలో నడుచుకుంటూ వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా పుట్టినరోజుకి అభిమానులు చేస్తున్న కార్యక్రమాలకి నిజంగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అవనాపు విజయ్ యువసేన తరపు నుండి మరి ప్రేమ సమాజంలో కానివ్వండి అలాగే అన్నా క్యాంటీన్ 3 అన్నా క్యాంటీన్లో కూడా అలాగే విధంగా పట్టణ నివాసాన్ని కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లుగా సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన నిరసనగా పార్తీపురం నియోజకవర్గం కేంద్రంలో వైసీపీ నిరసన ర్యాలీ కొనసాగింది. వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్తో పాటు వైసీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హామీలు నెరవేరే వరకు ప్రభుత్వం మెడలు వంచేలా పోరాటం ఉధృతం చేస్తామని, ఇకపై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆలజంగి జోగారావు స్పష్టం చేశారు. భూ కబ్జాలు చేశానని, చెరువులు కప్పేశానని, దోపిడీలకు పాల్పడ్డానని ఎన్నికల ముందు ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్కటి రుజువు చేయలేకపోయారని వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గం బాధ్యులు మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఈరోజు నగరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని కూటమి పాలనపై మండిపడ్డారు. తను భూ కబ్జాలకు పాల్పడిన, చెరువులు కప్పేసిన విచారణ జరిపి అందుకు సహకరించిన అధికారులు సస్పెండ్ చేసి తనపై చర్యలు తీసుకోవచ్చని నడి రోడ్డు మీద సవాళ్లు విసిరారు. మున్సిపాలిటీ ముఖం చూడని ఆయనపై అపనిందలు వేయడం ఎంతవరకు సమంజసమని స్వామి ప్రశ్నించారు. కౌశిక్పై చర్యలు తీసుకోవడానికి ఈ 2 ఏళ్లు సరిపోలేదా అని ఆయన విమర్శించారు.
ఎన్నికల ముందు 2024లో నా మీద నా అల్లుడు కౌశిక్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఎండమెంట్ భూములు అమ్మేసుకున్నాడు వీరభద్ర స్వామి, చెరువులు కట్టేశాడు వీరభద్ర స్వామి, ప్రభుత్వ భూములు అమ్మేశాడని. ఏం మా మీద చర్య తీసుకున్నారని అడుగుతున్నాం. అది వాస్తవం అయితే ఎవరికైతే మేము రిజిస్ట్రేషన్ చేశామో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, ఆ కార్యక్రమం చేసిన అధికారులను సస్పెండ్ చేయండి, అందులో ఉన్న మమ్మల్ని చర్యలు తీసుకోండి అని ధైర్యంగా మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మా అల్లుడు వ్యాపారం చేసుకునే వ్యక్తి మామూలుగారు నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లోకి వస్తే కనీసం ఒక రోజు కూడా మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళండి. కౌశిక్ని అనేక ఆరోపణలు చేశారు. 2 సంవత్సరాల కాలం చాలేదా మీకు అతని మీద చూపించడానికి సాక్ష్యాలు తేడానికి అడుగుతున్నాం. ఇది ఈ రోజే కాదు, ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ మాట్లాడుతూనే ఉంటాం. 2 సంవత్సరాల కాలం అయింది. రానున్న 3 సంవత్సరాల కాలంలో మీరు నిరూపణ చేసి మా మీద చర్యలు తీసుకోండి మేము ధైర్యంగా అడుగుతున్నామని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొలగట్ల వేదభద్ర స్వామి ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు. కల్లిబొల్లి మాటలతో ప్రజలు నమ్మించి అధికార పీఠం దక్కించుకున్న కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు మాసిపోయారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కొలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ పాలన బాగుంటే ఇంతమంది ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిన కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో భారీ వెన్నుపోటు అనేది నెంబర్ 2 వెన్నుపోటు. ఇది మొదటి వెన్నుపోటు 1983లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అనేది ఆ రోజు నుంచే మొదలైందని. మీ పిల్లనిచ్చినందుకు నాకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వండి ఇంట్లో మనిషి అల్లుడని చేరదీసిన ఎన్టీ రామారావు గారికి 1995లో వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న పరిస్థితి మన యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. అయినా ప్రజలు మోసం చేస్తూనే ఉంటారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చట్లేదు సరికదా. సూపర్ 6 సూపర్గా అమలవుతుందని చెప్తున్నారు. మొన్న శాసనసభలో 4 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్తున్నారు. అమ్మా మహిళలు చెప్పండి, గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? మరి 4 కోట్ల గ్యాస్ సిలిండర్ల తాలూకా డబ్బు ఎవరు జోబులోకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. మొన్న మనం చూసాం డిఎస్సి పరీక్షల్లో డబ్బు కమ్ముకున్నారు ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సచివాలయ ఉద్యోగాలు ₹1 లంచగొని ధనం కానీ అవినీతి కానీ జరగకుండా ఇచ్చామా లేదా అని అడుగుతున్నాం. ఈరోజు నిజమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, నిజమైన మేధస్సు కలిగిన వ్యక్తులకి ఉద్యోగాలు రాలేదు. దానికి జవాబు చెప్పండి కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. ఇచ్చారు ఆ ఫ్రీ బస్ అనగానే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, దానికి తగిన బస్సులు వేయాలనే విజ్ఞానంతో కూడా లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తున్నాం. బస్సుల్లో కొట్లాటలు జరుగుతున్నాయి. మహిళలు ఇంట్లో పక్కన సంసారం చేసుకున్న మహిళలు కొట్లాటలు దిగవలసిన అవసరం వస్తుంది. ఈ పాత ఆర్టీసీ బస్సులు నడుపుతున్న మీకు నడి రోడ్డున మార్గ మధ్యంలో బస్సులు ఆగిపోతే పిల్ల పాపలతో అల్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్తున్నాం. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం మన అందరి బాధ్యతని, పిల్లలు పనుల్లో కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి సమాచారం అందించాలని రాష్ట్ర బాల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చదువుకునే వయసులో పిల్లలు బడిలోనే ఉండాలని, దేశాభివృద్ధి బాలల విద్య పునాది అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ ఏ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లోని పిల్లలను పాఠశాలలో చేర్పించి చదువు కొనసాగేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించి చైతన్య పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మనం కింద స్థాయిలో జరిగినప్పుడు కింద స్థాయిలో గ్రామ కమిటీలు ఏదైతే డీసీపీఓ ఈ విధంగా స్టేట్ లెవెల్లో మేమున్నామో గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఉన్నాయి. గ్రామంలో ఉన్న పంచాయతీ ఏదైతే పంచాయతీ కానీ అయితే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కానీ దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎక్కడ కార్మికులు ఉన్నారు? ఇప్పుడు ఈరోజు భిక్షాట అదొక మాఫియాగా తయారైంది. చిన్నపిల్లలు మిస్ అవుతున్నారంటే చాలా మంది అనేక లెక్కల ప్రకారంగా భిక్షాటన చేసే వాళ్ళు తస్కరిస్తున్నారని తెలుసు. ఈ విధంగా గతంలో చెప్పేవారు ఏమని చెప్పేవారు? రేపటి పౌరులు. కానీ మా కమిషన్ చెప్పేది ఏంటంటే ఈరోజు బాలలో ఈరోజు పౌరులుగా మనం తయారు కావాలి. ఎందుకంటే డెవలప్ అవుతున్న సందర్భంలో మనం చుట్టూ ఉన్న వాతావరణం, మనం పిల్లలు స్కూల్కి వెళ్తున్నాం కానీ మన వీధిలో ఉన్న పిల్లవాడు స్కూల్కి ఎందుకు వెళ్తలేదు? జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం చైర్మన్ వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం రావటం, విజయనగరం వచ్చి మన పైడితల్లి అమ్మవారి దర్శించుకోవటం జరిగింది. ఆ పైడితల్లి అమ్మవారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలలకే కావలసిన హక్కులు పరిరక్షించడంలో ఎప్పుడూ అండగా ఉంటారని, బాలలకి భవిష్యత్తుని మరింత సుందరంగా ఇచ్చే విధంగా దీవించాలని అమ్మవారిని కోరుకోవటం జరిగింది. అలాగే ఈరోజు అనేక కార్యక్రమాల్లో విజయనగరంలో పాల్గొనడానికి ఈరోజు ఇక్కడ విజయనగరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారిని ఘనంగా సత్కరించారు. 197 సార్లు రక్తదానం చేసిన బొడ్డేపల్లి రామకృష్ణారావు, 149 సార్లు దానం చేసిన చైతన్యవరంతో పాటు పలువురిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్ పద్మజ, ప్రిన్సిపల్ డాక్టర్ బి దేవి మాధవి అభినందించారు. వైద్య రంగంలో రక్తదాతల సేవలు వెలకట్టలేనివని, యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా అతిథులు పిలుపునిచ్చారు. రక్తం కొరత లేకుండా ఉండాలి అంటే స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తూ వారిలో ఉండే భయాందోళన దూరం చేస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్ని మమైక్యం చేయడం ద్వారా రక్తం కొరత లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. మన గవర్నమెంట్ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 100+ చేసిన వాళ్ళందరినీ మనం సత్కారం చేసుకొని ప్రజలకు కూడా మనం అలాగే అటెండర్స్ వస్తూ ఉంటారు, పేషెంట్ అటెండర్స్, దే ఆర్ గోయింగ్ టు చాలామంది రిఫ్యూజ్ చేస్తారు, భయపడుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకొని ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దీన్ని మనం అందరం ఈ ప్రతిజ్ఞ తీసుకున్నట్టుగా మనం బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ని అవేర్నెస్ కల్పించి అందరినీ కూడా ఎంకరేజ్ చేసి మనం వీ విల్ డూ ద బెస్ట్ వర్క్ అండి. ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ వరద కళ్యాణి, మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎం అప్పారావు విమర్శించారు. ఎంవీపీ టీటీడీ సర్కిల్ వద్ద జరిగిన కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 7 పేర్లతో అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోగా అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందని విమర్శించారు.
ఈ రకమైన మోసపూరిత రాక్షస పాలన ప్రజలకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పేర్ల విజయ్ చందర్, ఎం లక్ష్మి, బోను శివరామకృష్ణ పాల్గొన్నారు. పరిపాలనలో పూర్తిగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి అధికారంలోకి వచ్చి వాలంటీర్లకి 10,000 చేస్తాం, ప్రతి మహిళకి 1,500 ఇస్తాం, ప్రతి నిరుద్యోగికి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం, ప్రతి 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తాం, ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి, అలాగే ఫ్రీ బస్సు, ఇక్కడ బస్సు ఎక్కితే తిరుపతి వెళ్ళిపోవచ్చు. ఇటువంటి మాయపూరిత మోసపూరితమైనటువంటి 143 హామీలు ప్రజలకు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానని చెప్పేసినటువంటి పెద్ద మనిషి వాళ్ళ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి మాత్రమే సంపద సృష్టించి ప్రజల్ని పూర్తిగా వెన్నుపోటు పొడిచిన సందర్భంగా ఈరోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఈరోజు పరిపాలనని మరి పోల్చుతూ ప్రజలు ఈరోజు అందరూ కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి ఈరోజు మీరు అందరూ చూశారు. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు పోతుందా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారంలోకి వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఒకవైపు ధరలు పెరిగిపోవడమే కాకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి, వాళ్ళ గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే హామీల విషయం తీసుకుంటే ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే రైతులకు రైతు భరోసా 20,000 ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే విద్యార్థులకి సంవత్సరంన్నరగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి మనం చూసాము. ఈ విధంగా వాళ్ళకు వెన్నుపోటు పడడం జరిగింది. అలాగే ఆ మహిళలకు పెన్షన్ 50,000కే ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి, కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారని తెలియజేస్తూ ఉన్నాను. ద్వారకా నగర్ శంకర్ మఠంలో ఓజస్సు ఆధ్యాత్మిక సత్సంగం ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. విశాఖ ఉక్కు దుర్ఘటనలో మృతులకు ఆత్మశాంతి కలగాలని నక్షత్రమాల పేరిట 12 గంటల పాటు ఈ నిర్విరామ కార్యక్రమం నిర్వహించారు. ఈ కోశాధికారి జి సుబ్రహ్మణ్యంలో కార్యక్రమ వివరాలు మీడియాకు వెల్లడించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల విశ్వశాంతి కలుగుతుందని తెలిపారు. గతంలో ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినూ నిర్వహించినట్లు గుర్తు చేశారు. లోక కళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి పూడిపెద్ది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మేము ముఖ్యంగా మా ఓజస్ ఆధ్యాత్మిక సత్సంగం సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచశతి, లలితా సహస్రనామము, రామాయణము, మహాభారతము ఇవి పారాయణాలు అలాగే నేర్పించే విధంగా కూడా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. బయట ఎన్నో శక్తిపీఠాల్లో అలాగే వివిధ క్షేత్రాల్లో మేము జరిపించిన మనకి విశాఖపట్నంలో శంకర మఠం చాలా శ్రీ కంచిపీఠాధీశ్వరులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో మేము ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. సౌందర్యలహరి ఏకాహం అంటే పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు, అలాగే శివానందలహరి శివరాత్రి నాడు జాగరణతో సహితము, ఉపవాసము జాగరణతో సహితము సాయంత్రం 6 నుంచి ప్రదోష వేళ ప్రారంభించి ఉదయం 6 వరకు మేము చేపట్టాము. నిర్విఘ్నంగా ఈ శివానందలహరి సౌందర్యలహరి ఏకాంతో పాటు లలితా సహస్రనామం కూడా మేము ఇదివరకు నక్షత్ర పారాయణం చేసి ఉన్నాము. కానీ ఈరోజు ఈ జూన్ 12, 2026 అంటే ఇంత పూర్వం మేము నక్షత్ర పారాయణ విష్ణు సహస్ర నక్షత్ర పారాయణ చేద్దామని అనుకున్నాం. ఇది పురుషోత్తమ మాసం కదా, పురుషోత్తముని అనుగ్రహం మాకు అందరికీ లభించాలి, లోక కళ్యాణార్థం కూడా అందరికీ ఇది పురుషోత్తముని అనుగ్రహం కలగాలని మేము ఈ నక్షత్ర పారాయణం ప్రారంభించాము. 6 గంటలకు ఆర్కే బీచ్ రోడ్లో ఈ నెల 21న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఋషికొండ బీచ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంకర్ప్రత బ్రాక్చి, జేసీ విద్యాధరి పలువురు అధికారులు పాల్గొన్నారు. వివిధ రకాల ఆసనాలను వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.
Inhale center side. Now mother say keep it in this movement sir. Yes. Stay this program. All to you. Abhishek Kumeshwar. చేయాలి. నా కాలం మీద రావాలి. విశాఖ ఉక్కు ప్రమాద బాధితులకు ఐద్వా సిఐటియు మద్దెలపాలెం జోన్ కమిటీలు సీతవధార అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వద్ద కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా నాయకురాలు మాధవి మాట్లాడారు. ఉద్యోగానికి వెళ్లిన కార్మికులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ ఘటన మొత్తం కార్మిక లోకానికే విషాదంలో ముంచిందని పేర్కొన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులతో స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా లోపాలు, బాధ్యులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ నివేదికను ప్రజలకు వెల్లడించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. అంతమంది కార్మికులు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీనికి ప్రజానాట్య మంత్రిగా వారికి చాలా పెద్ద ప్రమాదం. అందులో చాలా మంది కార్మికులు అనేది దాదాపు 10 మంది కార్మికులు మరణించడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వ సూపర్ 6 పథకాల అమలు తీరుపై వైసీపీ మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరిపింది. అందులో భాగంగా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట అక్కైపాలెం దాలరాజు సూపర్ మార్కెట్ నుండి మహారాణి పార్లర్ మీదుగా అక్కైపాలెం హైవే వరకు భారీ నిరసన చేపట్టారు. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలు నమ్మించి మోసగించిన మేనిఫెస్టో బ్యాడ్ పేపర్ను దగ్ధం చేశారు. అనంతరం కేకే రాజుతో కలిసి వారు మాట్లాడారు. ఎన్నికల హామీల పేరుతో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 7 పేర్లతో అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయపోగా అబద్ధపు ప్రచారాలతో ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందని విమర్శించారు. అనేక రకాలుగా ల్యాండ్స్ అన్ని కమిషన్ కొడుతున్నాడు. అలాగే ప్రజలకు ఏ రకమైనటువంటి సహాయం చేయకోకుండా వాళ్ళందరికీ కూడా ద్రోహం చేస్తున్నాడు. తప్పనిసరిగా ఈ ప్రజల ఆగ్రహం ఇంకా వెల్లిబుగుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కింద దించే వరకు ప్రజలు ఊరుకోరు. ఇదే నేను రాష్ట్ర వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుని ఇచ్చినటువంటి ప్రామిసులన్నీ కూడా నెరవేరుస్తారా? నెరవేర్చండి. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ప్రజల ఉద్యమం, ప్రజల ఆగ్రహం మీరు చవి చూసే విధంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉద్యమాలు ఉంటాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పే మనిషి కాదు. తప్పనిసరిగా ఈ ప్రామిసులన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి తప్పనిసరిగా తీరుస్తామని మీ ద్వారా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను భరోసా ఇస్తూ ఈ చక్కగా ఇక్కడ మాట చెప్పడంతో కూడా ఆలోచించలేని అటువంటి ప్రభుత్వం దిగి రావాలి. రేపు రానున్న ప్రజల్లో ఈ ప్రజా ఉద్యమము, వీరే ప్రజా దేవుళ్ళు నిజమైన అటువంటి దుశ్శాసనకి పరిపాలన ఎక్కడైతే పక్కన పెట్టారో అటువంటి దుశ్శాసనకి బుద్ధి చెప్పి ప్రజా దేవుళ్ళు ముందుకొచ్చి తప్పకుండా ఈ సమస్యను వారు తీర్చుకోవడానికి ఈ రోజు కార్యక్రమాన్ని మేము అందరూ కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కలిసికట్టుగా మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అధికారం చేపట్టిన 4 నెలల కాలంలోనే ఏపీపీఎస్సీ ద్వారా చాలా సమర్థవంతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,38,000 మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు కల్పించిన ఘనత సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 3 లక్షల మంది అభ్యర్థులకి మీరు వెన్నుపోటు పొడిచి, అడుగడిగిన వెన్నుపోటు పొడిచి, రేయింబౌల్లో కష్టపడిన అభ్యర్థులందరినీ కూడా మోసగించి వారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు కేవలం ధనార్జనే లక్ష్యంగా మీరు ఏ విధంగా మోసం చేశారని ప్రజలందరికీ కూడా తెలిసింది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళాల్లో క్రమంగా సంకుచితం కావడం లేదా మూసుకుపోవడం వల్ల ఏర్పడే అరుదైన మరియు ప్రమాదకరమైన మోయమోయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని యశోద హాస్పిటల్స్ మలక్పేట యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ జయానంద్ సుధీర్ ఈరోజు విశాఖపట్నంలోని ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మోయమోయ వ్యాధి కారణంగా మెదడుకు తగినంత రక్త ప్రసరణ అందకపోవడంతో ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్, స్ట్రోక్, చేతులు లేదా కాళ్ళ బలహీనత, మాట తడబడడం, ఫిట్స్, స్పృహ కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే నిపుణులైన వైద్యులు సంప్రదించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని సూచించారు.
Rare, but so recently so many cases are being reported from India also. This press conference is mainly to highlight an interesting case of Moyamai that we did in Yashoda Hospital, Malakpet last month. It was a 54-year-old lady who came with recurrent strokes. So normally when a stroke happens, the patient becomes paralyzed, and sometimes this paralysis is for life. But Moyamai disease sometimes presents with recurrent transient strokes. That is, the strokes just come and then after some time the stroke disappears. So when they reach the hospital, sometimes the patient will not have any clinical signs of stroke. So when the patient says that repeatedly he or she is getting weakness of the hands or legs or difficulty in speech, sometimes multiple episodes of such strokes will occur every day also. So when a patient comes with such a symptom, it is better to evaluate for this particular disease called Moyamai disease. Now it can also affect children. It can also affect children as well as adults. So children also may present with recurrent strokes. So when we see children presenting with recurrent strokes, when they come to clinical attention or medical attention in the hospital, they may be absolutely normal. So the typically presents with stroke when they are dehydrated. మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని మెడికవర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి తెలిపారు. మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే గర్భాశయ ఫైబ్రాయిడ్లు గురించి తెలుసుకోవాలన్నారు. ఫైబ్రాయిడ్లు అంటే గర్భాశయంలో ఏర్పడే క్యాన్సర్ కాని కండరాల పెరుగుదలలు అని తెలిపారు. ఇవి ముఖ్యంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. చాలా మందికి ఫైబ్రాయిడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని తెలిపారు. అయితే కొంతమందిలో అధిక రక్తస్రావంతో కూడిన నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, పొత్తుకడుపులో బరువుగా అనిపించడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం ఉంటుందన్నారు. గర్భం దాల్చడంలో ఇబ్బందులు, పదే పదే గర్భస్రావాలు వంటి సమస్యలు కూడా రావచ్చని తెలిపారు. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే ఈ గర్భాశయంలో ఏర్పడే నాన్ క్యాన్సరస్ గ్రోత్ అనమాట. ముఖ్యంగా 30 to 50 years ఏజ్ ఉన్న మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మహిళల్లో కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాయి. అసలు ఈ సమస్యలు ఏమేమి ఉండొచ్చు, నేను ఎప్పుడు కనిపిస్తాయి అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సైజ్ ఎంత ఉంది, ఇంకా గర్భాశయంలో ఎంత నెంబర్ అంటే 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా అనేది, అండ్ ఏ భాగంలో ఉన్నాయి అంటే గర్భాశయానికి ఏ భాగంలో ఉంది ఆ ఫైబ్రాయిడ్ అనే దాని మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. చాలామంది మహిళలు ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ ఎలాంటి సమస్యలు వాళ్ళకి కనిపించవు. కానీ కొన్ని మందిలో ఏంటంటే నెలసరినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానీ, నెలసరినప్పుడు ఎక్కువగా పొత్తుకడుపు నొప్పి ఉండడం, లేకపోతే పొత్తుకడుపు బాగా బరువుగా అనిపించడం, అండ్ కొన్ని మందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టం అవుతుంది. కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చినా తరచుగా అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీ గైనకాలజిస్ట్ని మీరు సంప్రదించాలి. అసలు ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనేది కూడా చూద్దాం. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఫ్యామిలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్, ఈ మయోమెక్టమీ అనేది ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, హిస్టోస్కోపీ ద్వారా చేయొచ్చు, అండ్ ఓపెన్ టెక్నిక్స్ ద్వారా. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చాలా ప్రాంతాలు, మొత్తం వాయువ్య బంగాళాఖాతం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో మరికొంత ప్రాంతానికి నైరుతి పవనాలు విస్తరించాయి. అలాగే ఇవి రానున్న 2-3 రోజుల మధ్య అరేబియా, మహారాష్ట్ర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. కోస్తా వ్యాప్తంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నైరుతి ఋతుపవనాల విస్తరణ గురించి తెలుసుకోవాలంటే ఈరోజు పశ్చిమ బీహారు, జార్ఖండ్, ఒడిశాలో మరికొంత ప్రాంతం ముందుకు కొనసాగింది. ఇక రానున్న 2-3 రోజుల్లో చూసుకోవాలంటే నైరుతి ఋతుపవనాల విస్తరణ గురించి మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలో మరికొంత ప్రాంతము, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతము, ఇంకా వెస్ట్ బెంగాల్, బీహారు, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో మరికొంత ప్రాంతము విస్తరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షపాతాల గురించి తెలుసుకోవాలంటే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా ఉంటుంది. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు గాలి యొక్క వేగం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. రేపటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతున్న గాలి యొక్క వేగము దాని యొక్క తీవ్రత తగ్గి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సినాప్టిక్ కండిషన్స్ ఈవేళ తెలుసుకోవాలంటే మనకి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులోనే విస్తరించి ఉంది. అదే ఉత్తర తమిళనాడులోని కూడా ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ పరిస్థితులు నెక్స్ట్ మాన్సూన్ కూడా కొంచెం ఈ అన్ని పరిస్థితుల వల్ల మాన్సూన్ కూడా కొంచెం విస్తరించి ఉంది. మనకి ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు కూడా కురిసే పరిస్థితి కూడా కనబడుతుంది. హెవీ రెయిన్ఫాల్స్ కూడా కొన్ని జిల్లాలకి ఇవాళ ఇష్యూ చేయడం జరిగింది. హెవీ రెయిన్ఫాల్స్ అల్లూరు సీతారామరాజు, కాకినాడ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలకు ఇవ్వడం జరిగింది. అదే రాయలసీమలో అయితే నంద్యాల, సత్యసాయి, చిత్తూరు ఈ జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఇష్యూ చేశాము. విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని స్టీల్ సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అయోధ్యరాం, రామారావు, జగ్గునాయుడు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000, క్షత్రఘాతులకు ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ప్లాంట్ మెయింటెనెన్స్ చేపట్టాలని, స్పేర్స్ అందుబాటులో ఉంచాలని, నాసిరకం మెటీరియల్ కొనుగోలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని, ప్లాంట్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని అన్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యకులైనటువంటి వారిని వెంటనే జైల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఎల్జీ పాల్మల్ని నెల రోజుల పాటు జైల్లో పెట్టడమే జరిగింది. మరి ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అంటే కేంద్ర రాష్ట్రం ఈ నాటకంలో వాళ్ళకి బాగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది కదా. కాబట్టి ఈ మేనేజ్మెంట్ ని మొత్తంగా స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం కానీ, యంత్రాల మరమ్మతుల కోసం కానీ, యంత్రాలు ఏర్పాటు చేయడం కోసం కానీ ₹1 కూడా ఈరోజు ఈ పనివేదాన్ని కాండపోతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2,636 కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించిన డబ్బుల్లో 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసి స్టీల్ ప్లాంట్ అన్ని విభాగాలు మెయింటెనెన్స్ సరిచేయాలి, కొత్త యంత్రాలు ఏర్పాటు చేయాలి. విశాఖ ఉక్కు నగరం సెక్టర్ 6లో గల విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభమైంది. స్కూల్ మేనేజ్మెంట్, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మధ్య జరిగిన ఒప్పందాలు, నిధుల సమీకరణ కారణంగా ఈ విద్యా సంస్థలు కొంతకాలంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం, స్థానిక సంస్థల సహకారంతో ఈ పాఠశాల నడిచేది. అయితే ఇటీవల మూతపడిన ఈ విద్యాలయం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు తిరిగి అందుబాటులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పాల్గొన్నారు. అలాగే బాగా చదువుకుంటాను అందరూ. లాస్ట్ ఇయర్ ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు బాగుంటుందని? డాడీ చెప్పారా? ఏ స్కూల్? ఈ స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఉంది, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏం పేరు? ఇంతకుముందు ఇక్కడే ఉన్నారా? కూర్చున్నాను. ఈ స్కూల్లో బాగుంటుంది. హ్యాపీనా ఈ స్కూల్ మళ్ళీ ఓపెన్ అయినందుకు? ఆల్ ది బెస్ట్. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై వైసీపీ నేతలు ధ్వజం. దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, 2 రోజుల పాటు రాష్ట్రమంతటా మోస్తరు వర్షాలు. ఆరోపణల నిరూపణకు 2 ఏళ్లు సరిపోవా? నిప్పులు చెలరేగిన మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి.
వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.